Hello everyone. In this video, we are going to present current affairs February 2021 for all competitive exams part 1. Please watch video, like video. If you not subscribe, please subscribe, click bell button for more notifications. Which state's forest department conducted a water birds census for the first time in January-February 2021? 2021 జనవరి ఫిబ్రవరిలో మొదటిసారి నీటి పక్షుల జనాభా గణనను ఏ రాష్ట్ర అటవీ శాఖ నిర్వహించింది? ఆప్షన్ ఏ వెస్ట్ బెంగాల్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి త్రిపుర. So which is the correct answer you see? So answer A, West Bengal is the correct answer. The Chauri Chaura incident had taken place during which among the following Indian freedom movements? చౌరీ చౌరా సంఘటన ఈ క్రింది భారత స్వాతంత్ర ఉద్యమాలలో జరిగింది. ఆప్షన్ ఏ క్విట్ ఇండియా, ఆప్షన్ బి సివిల్ డిసోబీడియన్స్, ఆప్షన్ సి నాన్ కోఆపరేషన్, ఆప్షన్ డి నాన్ ఆఫ్ ద ఎబోవ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ నాన్ కోఆపరేషన్, సహాయ నిరాకరణ ఉద్యమం. The Defense Ministry has awarded the contract to manufacture 83 light combat aircraft Tejas fighters to which among the following companies? 83 లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ LCA తేజస్ యుద్ధ విమానాలను తయారు చేసే కాంట్రాక్టును రక్షణ మంత్రిత్వ శాఖ ఈ క్రింది సంస్థల్లో దేనికిచ్చింది? ఆప్షన్ ఏ DRDO, ఆప్షన్ బి యాంట్రిక్స్, ఆప్షన్ సి టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్, ఆప్షన్ డి HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. కరెక్ట్ ఆన్సర్ ఇయర్ డి ద కరెక్ట్ ఆన్సర్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. Jeff Bezos has decided to step down as CEO of which company? జెఫ్ బెజోస్ ఏ కంపెనీ CEO పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు? ఆప్షన్ ఏ మైక్రోసాఫ్ట్, ఆప్షన్ బి ఫేస్బుక్, ఆప్షన్ సి అమెజాన్, ఆప్షన్ డి గూగుల్. సో కరెక్ట్ ఆన్సర్ ఇయర్ సి ద కరెక్ట్ ఆన్సర్, అమెజాన్. The United States has extended the New START Strategic Arms Reduction Treaty nuclear treaty for 5 years with which nations? ఇన్ తెలుగు, యునైటెడ్ స్టేట్స్ కొత్త స్టార్ట్ అను ఒప్పందాన్ని ఏ దేశంతో 5 సంవత్సరాలు పొడిగించింది? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి UK. కరెక్ట్ ఆన్సర్ ఇయర్ బి ద కరెక్ట్ ఆన్సర్, రష్యా. Who has been re-elected as Boxing Federation of India President? బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ ఆశిష్ షెలర్, ఆప్షన్ బి రాకేష్ సింగ్, ఆప్షన్ సి అజయ్ సింగ్, ఆప్షన్ డి రమేష్ ఠామోర్. సో కరెక్ట్ ఆన్సర్ ఇయర్ సి ద కరెక్ట్ ఆన్సర్, అజయ్ సింగ్. Which company has got the world's first consignment of carbon neutral oil from the US? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కార్బన్ న్యూట్రల్ ఆయిల్ను US నుండి ఏ కంపెనీ పొందింది?
ఆప్షన్ ఏ రిలయన్స్, ఆప్షన్ బి టాటా గ్రూప్, ఆప్షన్ సి హెచ్ఏఎల్, ఆప్షన్ డి డిఆర్డిఓ. కరెక్ట్ ఆన్సర్ రిలయన్స్ is the correct answer. A is the correct answer. Which Indian medical institute has launched India's first ampute clinic? భారతదేశపు మొట్టమొదటి అంప్యూట్ క్లినిక్ను ప్రారంభించిన భారతీయ వైద్య సంస్థ ఏది? ఆప్షన్ ఏ జేఐఐపిఎంఈఆర్, జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఎయిమ్స్, అండ్ ఆప్షన్ సి సిఎంసిహెచ్, and option D PGIMER. So correct answer here D is the correct answer. PGIMER here, Postgraduate Institute of Medical Education and Research. India has set up its first center for wetland conservation in which city? చిత్తడి నేల పరిరక్షణ కోసం భారతదేశం తన మొదటి కేంద్రాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేసింది? ఆప్షన్ ఏ కోచి, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి పనాజీ, ఆప్షన్ డి చెన్నై. కరెక్ట్ ఆన్సర్ డి ద కరెక్ట్ ఆన్సర్, చెన్నై. RBI has projected real GDP growth to be how much in financial year 2021-22? 2021-22 ఆర్థిక సంవత్సరంలో నిజమైన జీడిపి వృద్ధి ఎంత ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది? ఆప్షన్ ఏ 10.5%, ఆప్షన్ బి 9.7%, ఆప్షన్ సి 11%, ఆప్షన్ డి 12.7%. కరెక్ట్ ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 10.5%. What is the current policy repo rate? ప్రస్తుత పాలసీ రేపో రేటు ఎంత? ఆప్షన్ ఏ 4%, ఆప్షన్ బి 3.5%, ఆప్షన్ సి 4.5%, ఆప్షన్ డి 3%. కరెక్ట్ ఆన్సర్ డి ద కరెక్ట్ ఆన్సర్, ఏ ద కరెక్ట్ ఆన్సర్, 4%. Which state government has announced a farm loan wire worth rupees 12,110 crore in February? ఫిబ్రవరిలో 12,110 కోట్ల విలువైన వ్యవసాయ రుణ మాఫీని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి రాజస్థాన్. కరెక్ట్ ఆన్సర్ తమిళనాడు. Which country has donated high-end medical supplies equipment to a Delhi hospital to strengthen the bond with India? భారత్తో ఉన్న బంధాన్ని బలోపేతం చేయడానికి ఢిల్లీ ఆసుపత్రికి ఉన్నత స్థాయి వైద్య సామాగ్రిని ఏ దేశం విరాళంగా ఇచ్చింది? ఆప్షన్ ఏ ఇజ్రాయిల్, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి మలేషియా, ఆప్షన్ డి జపాన్. కరెక్ట్ ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఇజ్రాయిల్. Which nation has agreed to forgive deeper engagement with India in the field of renewable energy? పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్తో మరింత లోతుగా పాల్గొనడానికి ఏ దేశం అంగీకరించింది? ఆప్షన్ ఏ యుఏఈ, ఆప్షన్ బి బ్రెజిల్, ఆప్షన్ సి సౌత్ ఆఫ్రికా, ఆప్షన్ డి బహ్రెయిన్. సో డి ద కరెక్ట్ ఆన్సర్, బహ్రెయిన్ is the correct answer. Which state government will be setting up an Indian Institute of Skills? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి ఒడిస్సా. కరెక్ట్ ఆన్సర్ ఇయర్ గుజరాత్.
When is the International Day for Humor Fraternity observed? మానవ సోదర భావం కోసం అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు? ఆప్షన్ ఏ ఫిబ్రవరి 3, ఆప్షన్ బి ఫిబ్రవరి 4, ఆప్షన్ సి ఫిబ్రవరి 5, ఆప్షన్ డి ఫిబ్రవరి 6. కరెక్ట్ ఆన్సర్ ఫిబ్రవరి 4th. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. PM Narendra Modi has inaugurated 4 projects worth around 4,700 crores in gas, oil and infrastructure sectors in which state? ఏ రాష్ట్రంలో గ్యాసు, చమురు, మౌలిక సదుపాయాల రంగాల్లో సుమారు 4,700 కోట్ల రూపాయల విలువైన 4 ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి త్రిపుర, ఆప్షన్ సి ఛత్తీస్గఢ్, ఆప్షన్ డి వెస్ట్ బెంగాల్. కరెక్ట్ ఆన్సర్ ఇయర్ ఆప్షన్ డి వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్. Who has become the third Indian pacer to take 300 wickets in Test cricket? టెస్ట్ క్రికెట్లో 300 వికెట్లు తీసిన మూడో భారతీయ పేసర్ ఎవరు? ఆప్షన్ ఏ జస్ప్రీత్ బుమ్రా, ఆప్షన్ బి మహమ్మద్ షమి, ఆప్షన్ సి ఇషాంత్ శర్మ, ఆప్షన్ డి ఉమేష్ యాదవ్. కరెక్ట్ ఆన్సర్ ఇయర్ సో ఇషాంత్ శర్మ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సి. India's first geothermal power project will be set up in which union territory? భారతదేశం యొక్క మొట్టమొదటి భూ ఉష్ణ విద్యుత్ ప్రాజెక్టును ఏ కేంద్ర భూభాగంలో ఏర్పాటు చేస్తారు? ఆప్షన్ ఏ జమ్మూ అండ్ కాశ్మీర్, ఆప్షన్ బి లడక్, ఆప్షన్ సి చండీగఢ్, ఆప్షన్ డి పుదుచ్చేరి. సో కరెక్ట్ ఆన్సర్ లడక్, బి ద కరెక్ట్ ఆన్సర్. US President Joe Biden has refused to lift sanction on which nation until it complies with the terms agreed under the 2015 nuclear deal? అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ 2015 అణు ఒప్పందం ప్రకారం అంగీకరించిన నిబంధనలను పాటించే వరకు ఏ దేశంపై ఆంక్షలు ఎత్తివేయడానికి నిరాకరించారు? ఆప్షన్ ఏ టర్కీ, ఆప్షన్ బి ఇజ్రాయెల్, ఆప్షన్ సి సూడాన్, ఆప్షన్ డి ఇరాన్. కరెక్ట్ ఆన్సర్ ఇయర్ ఇరాన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డి. Military exercise Yudh Abhyas 2.0 began on February 8th, 2021 between India and which nation? సైనిక వ్యాయామం యుద్ధ్ అభ్యాసస్ 2 ఫిబ్రవరి 8, 2021 భారతదేశం మరి ఏ దేశం మధ్య ప్రారంభమైంది? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి సింగపూర్, ఆప్షన్ సి యుఎస్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. కరెక్ట్ ఆన్సర్ ఇయర్ సి ద కరెక్ట్ ఆన్సర్ యుఎస్. Where is the headquarters of the Square Kilometer Array Observatory located? స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటర్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఆప్షన్ ఏ యునైటెడ్ కింగ్డమ్, ఆప్షన్ బి సౌత్ ఆఫ్రికా, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి జర్మనీ. కరెక్ట్ ఆన్సర్ ఇయర్ యునైటెడ్ కింగ్డమ్, యూకే. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. The Square Kilometer Array Observatory is a new intergovernmental organization dedicated to radio astronomy. Which nation has suspended its ties with Myanmar? మయన్మార్తో ఉన్న సంబంధాలను ఏ దేశం నిలిపివేసింది? ఆప్షన్ ఏ యుఎస్, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి న్యూజిలాండ్. కరెక్ట్ ఆన్సర్ ఇయర్ డి ద కరెక్ట్ ఆన్సర్ న్యూజిలాండ్. India signed an agreement with which nation for the construction of Satot Dam? షాటూట్ ఆనకట్ట నిర్మాణానికి భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ పాకిస్తాన్, ఆప్షన్ బి తజికిస్తాన్,
ఆప్షన్ సి కజకిస్తాన్, ఆప్షన్ డి ఆఫ్ఘనిస్తాన్. కరెక్ట్ ఆన్సర్ ఇయర్ డి ద కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్. The center has announced an investment of rupees 400 crores in which coastal state to make it a fishery hub. మత్స్య కేంద్రంగా మార్చడానికి ఏ తీర రాష్ట్రంలో 400 కోట్ల రూపాయల పెట్టుబడిని కేంద్రం ప్రకటించింది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి గోవా, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి వెస్ట్ బెంగాల్. కరెక్ట్ ఆన్సర్ ఇయర్ గోవా. బి ద కరెక్ట్ ఆన్సర్. Which country plans to build the world's largest offshore wind farm? ప్రపంచంలో అతిపెద్ద ఆఫ్షోర్ విండ్ ఫామ్ను నిర్మించాలని ఏ దేశం యోచిస్తుంది? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి ఐర్లాండ్, ఆప్షన్ సి సౌత్ కొరియా, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. కరెక్ట్ ఆన్సర్ ఇయర్ సౌత్ కొరియా. సి ఆన్సర్. Under the government's new vehicle scrapping policy, personal vehicles will have to undergo fitness tests after how many years? ప్రభుత్వ కొత్త వాహన స్క్రాపింగ్ విధానం ప్రకారం వ్యక్తిగత వాహనాలు ఎన్ని సంవత్సరాల తర్వాత ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి? ఆప్షన్ ఏ 20, ఆప్షన్ బి 15, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 18. సో కరెక్ట్ ఆన్సర్ ఇయర్ 20 years. A is the correct answer. Which country is poised to become the second country in the world to land successfully on Mars? అంగారక గ్రహంపై విజయవంతంగా అడుగుపెట్టిన ప్రపంచంలో రెండవ దేశంగా అవతరించడానికి ఏ దేశం సిద్ధంగా ఉంది? ఆన్సర్ యుఏఈ, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి ఇండియా, ఆప్షన్ డి చైనా. కరెక్ట్ ఆన్సర్ ఇయర్ డి చైనా. Which state government has introduced a unique 16-digit Unicode to mark all kinds of land holding? అన్ని రకాల భూస్వాములను గుర్తించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన 16 అంకెల యూనిక్ కోడ్ను ప్రవేశపెట్టింది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి రాజస్థాన్. ఆన్సర్ ఈస్ బి ఉత్తరప్రదేశ్. Which Arab nation's space probe successfully entered the orbit of Mars on February 9th, 2021? ఫిబ్రవరి 9, 2021న ఏ అరబ్ దేశం యొక్క అంతరిక్ష పరిశోధన విజయవంతంగా అంగారక కక్షలోకి ప్రవేశించింది? ఆప్షన్ ఏ యుఏఈ, ఆప్షన్ బి సౌదీ అరేబియా, ఆప్షన్ సి ఖటార్, ఆప్షన్ డి బహ్రాన్. సో కరెక్ట్ ఆన్సర్ ఇయర్ యుఏఈ. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Which nation has received US dollars 200 million from the World Bank for safe water and sanitation services? సురక్షితమైన నీరు మరియు పారిశుద్ధ్య సేవలకు ప్రపంచ బ్యాంకు నుండి $200 మిలియన్ అందుకున్న దేశం ఏది? ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి నేపాల్, ఆప్షన్ సి పాకిస్తాన్, ఆప్షన్ డి బంగ్లాదేశ్. కరెక్ట్ ఆన్సర్ డి ద కరెక్ట్ ఆన్సర్ బంగ్లాదేశ్. Which state government has resolved to move Center for Implementation of Swaminathan Committee recommendations? స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు కోసం కేంద్రాన్ని తరలించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆప్షన్ ఏ జార్ఖండ్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి ఒడిశా, ఆప్షన్ డి రాజస్థాన్. కరెక్ట్ ఆన్సర్ ఇయర్ ఒడిశా. సి ద కరెక్ట్ ఆన్సర్. The Odisha cabinet has resolved to move the union government demanding implementation of recommendation of the MS Swaminathan committee regarding minimum support price MSF of all crops for doubling the farmers' income. Which social media platform has suspended 500 accounts for policy breach after the Indian government's request? భారత ప్రభుత్వం కోరిన తర్వాత
విధాన ఉల్లంఘన కోసం 500 ఖాతాలను ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నిలిపివేసింది? ఆప్షన్ ఏ ఇన్స్టాగ్రామ్, ఆప్షన్ బి ట్విట్టర్, ఆప్షన్ సి ఫేస్బుక్, ఆప్షన్ డి నాన్ ఆఫ్ ద ఎబో. సో కరెక్ట్ ఆన్సర్ ఇయర్ ట్విట్టర్. బి is the correct answer. The Central Reserve Police Force has inducted 34 women commandos into which among its following units? సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు 34 మహిళా కమాండోలను ఎందులో చేర్చింది? ఆప్షన్ ఏ కోబ్రా, ఆప్షన్ బి పార్లమెంట్ డ్యూటీ గ్రూప్, ఆప్షన్ సి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆప్షన్ డి నాన్ ఆఫ్ ద ఎబో. సో కరెక్ట్ ఆన్సర్ ఇయర్ కోబ్రా. The Central Reserve Police Force (CRPF) inducted 34 women commandos into its specialized commando battalion for resolute action (COBRA) unit for the first time on February 7th, 2021. Thank you viewers. Please watch the video, like video, share to your friends. Thank you very much.